మహానాడు అంటే తెలుగుదేశం శ్రేణులందరికీ ఓ ఎమోషన్ అని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ తర్వాత ఇప్పుడు డిజిటల్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇంత భారీగా వర్చువల్ మహానాడు నిర్వహించడం ఇదే మొదటిసారని గుర్తు చేశారు. పార్టీ ఎదుగుదలకు కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం పనికొస్తుందన్నారు. ఈసారి క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో నిర్వహించే మహానాడులో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొంటారని చెప్పారు. మహానాడుతో చర్చించే అంశాలను అమలు చేస్తూ ముందుకు సాగుదామన్నారు. తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలబెడదామన్నారు. ప్రజాప్రతినిధులు, బాధ్యత గల పదవుల్లో ఉన్నవారంతా జవాబుదారీతనంతో ఉన్నప్పుడే ప్రజలు మనల్ని విశ్వసిస్తారని అన్నారు. కార్యకర్తలు అన్ని విధాలా సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడును నిర్వహించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.